అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం, ఆఖరి భాగం కూడాను చెప్పుకుందామా? ఏకాక్షి మాంత్రికుడికి వ్యాఘ్రదత్తుడి జవాబుతో పరిస్థితి అర్థమైపోయింది. తనలాగా అతడు ధనరాశులతో ఉన్న నావ కోసమే ప్రయత్నిస్తున్నాడని అతడు గ్రహించాడు. ధనరాశులతో ఉన్న నావను వశపరుచుకోవటం మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదని నీకు తెలియదా అని ప్రశ్నించాడు ఏకాక్షి. అందుకు వ్యాఘ్రదత్తుడు తలపంకిస్తూ, శాక్తేయుడి త్రిశూలం ఉంది కదా అని జవాబిచ్చాడు. శాక్తేయుడి త్రిశూలం పేరు వింటూనే ఏకాక్షి నిశ్చేష్టుడైపోయాడు. తనకు చతుర్నేత్రుడికి మాత్రమే ఆ త్రిశూలం సంగతి తెలుసునని అతడి నమ్మకం. ఇక వ్యాఘ్రదత్తుడు ప్రాణభీతితో ఆ త్రిశూలం శిథిల నగరంలోని ఏనుగుల వనంలో గురుద్రోహి అస్థిపంజరం క్రింద ఉన్నదని చెప్పేశాడు. శివదత్తుడు దానికోసమే ప్రయత్నిస్తున్నాడని, సమరసేనుడు కూడా అక్కడికే పోయి ఉంటాడని వ్యాఘ్రదత్తుడు చెప్పగానే ఏకాక్షి క్రోధంతో వణిక్కిపోయాడు. వ్యాఘ్రదత్త, ఈ కార్యం సాధించటానికి మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోక తప్పదు. సమరసేనుడికి చతుర్నేత్రుడనే ఒక తుచ్చ మాంత్రికుడు ఈ కార్యంలో సహాయపడవచ్చు కనుక ముందుగా మనం శిథిల నగరం చేరి శాక్తేయుడి త్రిశూలం చేజిక్కించుకోవడం ఉత్తమం. వెంటనే అక్కడికి ముందుండి దారిచూపు అన్నాడు ఏకాక్షి. కొంత దూరం వెళ్ళగానే ఏకాక్షి తన వేగులకేసి చూసి, కపాల, కాలభుజంగా, మీరు ముందు వెళ్ళి ఆ సమరసేనుణ్ణి వెతకండి అని ఆజ్ఞాపించాడు. వేగులు వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఏకాక్షి, వ్యాఘ్రదత్తుడు అదిరిపడేలా నల్లగుడ్లగూబ కంఠస్వరం వినపడింది. అది ఏకాక్షి తలమీదుగా ఎగురుతూ, చతుర్నేత్ర, ఏకాక్షి, ఏకాక్షి అని అరవసాగింది. ఏకాక్షి భయంతో కంపించిపోతూ ఎడమ కన్ను చేతితో మూసుకొని కుడి చేతితో కత్తిని గాలిలో తిప్పుతూ, కపాల, కాలభుజంగా అని కంపిస్తున్న కంఠంతో కేకలు పెట్టాడు. కానీ ఏకాక్షి ఎంత అరిచినా అతడి వేగులు అక్కడికి రాలేదు. ఇప్పుడు ఏమి చెయ్యటమా అని అతడు ఆలోచించేటంతలో నల్లగుడ్లగూబ అక్కడి నుంచి ఎగిరిపోయింది. వ్యాఘ్రదత్తుడు, ఏకాక్షి ఏనుగుల వనం ప్రవేశించారు. అప్పుడు వ్యాఘ్రదత్తుడు, ఏకాక్షి మహాశయ, ఇదే ఏనుగుల వనం. పడగ విప్పి బుసలు కొడుతున్న పాముల వంటి ఆకులతో ఉన్నదే విషవృక్షం. ఆ కనబడే సమాధి కిందే శాక్తేయుడి త్రిశూలం ఉంది అన్నాడు. ఆ మాటలతో ఏకాక్షి పరమానందం చెందాడు. సరే వ్యాఘ్రదత్త, అదుగో ఇటే వస్తున్న శివదత్తుణ్ణి నీ భటులతో ఎదుర్కో. ఈ లోపల త్రిశూలం సంపాదించే సంగతి నేను చూస్తాను అంటూ వ్యాఘ్రదత్తుణ్ణి ప్రోత్సహించాడు. వ్యాఘ్రదత్తుడు ముందు వెనకలు చూడకుండా ఉన్న కొద్దిమంది భటులతో శివదత్తుడి అనుచరుల మీదికి దూకాడు. శివదత్తుడి అనుచరులు వ్యాఘ్రదత్తుడి భటుల కన్నా మూడింతలున్నారు. ఆ కారణం చేత వ్యాఘ్రదత్తుడి భటులు చావు దెబ్బలు తిని కింద పడసాగారు. ఈ పరిస్థితిలో తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు ఏకాక్షి. అతడు ఎలుగెత్తి, కపాల, కాలభుజంగా అంటూ అరవసాగాడు. ఆ మరుక్షణం కపాలం, కాలభుజంగం అక్కడికి వచ్చాయి. శివదత్తుడి అనుచరులు వాటిని చూస్తూనే గుండెలదిరి పారిపోసాగారు. వ్యాఘ్రదత్త, ఇదే మనకు మంచి అదను. శాక్తేయుడి త్రిశూలం ఉన్న ఆ సమాధి ప్రాంతాన్ని నీ భటులతో వెంటనే తవ్వించు అన్నాడు ఏకాక్షి. వ్యాఘ్రదత్తుడికి కూడా తన విజయం నిస్సందేహం అనిపించింది. సమరసేనుడు, చతుర్నేత్రుడు అక్కడికి వచ్చేలోగా తను ఆ దివ్యశక్తులు గల త్రిశూలం వశపరుచుకోవచ్చు అనుకున్నాడు. అతడు తన భటులను హెచ్చరిస్తూ ముందుకు పోయి మృతవీరుల సమాధిని తవ్వసాగాడు. అంతలో అక్కడికి 100 గజాల దూరంలో ఉన్న విషవృక్షం నుంచి మూలుగులు వినిపించసాగాయి. పడగ విప్పిన పాముల వలె ఉన్న ఆ చెట్టు ఆకులు బుసలు కొట్టి ప్రారంభించాయి.
ఏకాక్షి మాంత్రికుడు విషవృక్షాన్ని సమీపించాడు. తన చేతనున్న కత్తిని పైకెత్తి ఏదో మంత్రం పఠించనున్నంతలో వ్యాఘ్రదత్తుడి కంఠం నుంచి జాలిగొలిపే ఆర్తనాదం వినిపించింది. ఏకాక్షి వెనక్కి తిరిగి చూశాడు. చతుర్నేత్రుడి వేగు నరవానరం వ్యాఘ్రదత్తుణ్ణి చేతుల్లో బంధించి గిరగిరా తిప్పసాగింది. నల్లగూబ ఏకాక్షి ఏకాక్షి అని అరుస్తూ విషవృక్షం కేసి వస్తున్నది. ఇది చూసి ఏకాక్షి కంగారు పడ్డాడు. తన శాక్తేయుడి త్రిశూలాన్ని వెతికి పట్టుకోకముందే చతుర్నేత్రుడు సైనికులతో సమరసేనుడు ఆ ప్రదేశానికి రావచ్చని అతడికి భయం కలిగింది. అతడు కాలభుజంగాన్ని పిలిచి నరవానరం మీదికి ఉసికొల్పాడు. దూరంగా ఉన్న గుట్టల మీదికి వ్యాఘ్రదత్తుణ్ణి విసిరివేసి నరవానరం కాలభుజంగం మీద కలయబడింది. పైన కపాలం నల్లగుడ్లగూబ భయంకరంగా పోరాడసాగాయి. ఏకాక్షి మాంత్రికుడు భయపడిందంతా నిజమయ్యింది. చతుర్నేత్రుడు ఉలూకా నరవానరా అంటూ అక్కడికి రానే వచ్చాడు. సమరసేనుడి వెంట కొందరు సైనికులున్నారు. పారిపోతున్న శివదత్తుడు అతడి అనుచరులు కూడా కొంత తెప్పరిల్లి ఆ ప్రదేశానికి తిరిగి వస్తున్నారు. చావగా మిగిలిన వ్యాఘ్రదత్తుడి భటులు వాళ్లను ఎదుర్కొన్నారు. కాలభుజంగం విషపు కోరల కాటు నుంచి తప్పుకుంటూ నరవానరం దానిని ఒక పెద్ద రాతిగదతో కొట్టసాగింది. నల్లగూబ కూడా కపాలపు బోసినోటికి అందకుండా దానిని కాళ్లతో తన్నుతూ ముక్కుతో పొడవసాగింది. తన పరిస్థితి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుందని గ్రహించిన ఏకాక్షి మాంత్రికుడు కత్తి దూసి చతుర్నేత్రుడి మీదకు వచ్చాడు. చతుర్నేత్రుడు కూడా ఏ మాత్రమూ జంకక అతన్ని ఎదుర్కొన్నాడు. ఈ లోపల చతుర్నేత్రుడి సలహా ప్రకారము సైనికులను వెంటబెట్టుకుని సమరసేనుడు సమాధి తవ్వసాగాడు. మృతవీరుల సమాధిని తవ్వుతున్న సమరసేనుడికి లోపలి నుంచి వింత అరుపులు, వికృతమైన నవ్వులు వినిపించసాగాయి. సమరసేనుడు ఏమాత్రమూ భయపడలేదు. తమ నాయకుడి గుండె నిబ్బరం చూసిన సైనికులు మృతవీరుల సమాధిని అట్టడుగు వరకు తవ్వేశారు. సమాధిలో ఒకే ఒక అస్థిపంజరం కనపడింది. అది గురుద్రోహి అస్థిపంజరం అని సమరసేనుడు గ్రహించాడు. ఆ అస్థిపంజరం గుండెల్లో నిలువునా గుచ్చుకొని శాక్తేయుడి త్రిశూలం కనబడింది. వణుకుతున్న చేతులతో సమరసేనుడు అస్థిపంజరం నుంచి త్రిశూలాన్ని బయటకు గుంజాడు. మరుక్షణం అస్థిపంజరం గాలిలో లేచి, గురు శాక్తేయ, ఈనాటితో నాకు శాప విముక్తి కలిగింది. నేను తిరిగి శమనద్వీపానికి పోతున్నాను అంటూ రివ్వున గగన మార్గాన బయలుదేరింది. అస్థిపంజరం ఆ విధంగా పలుకుతూ ఆకాశ మార్గాన ఎగిరిపోవటం చూసేసరికి ఏనుగుల వనంలో ఉన్న ప్రతి ఒక్కడికి గుండెలు అవిసిపోయాయి. ఏకాక్షి ఎత్తిన కత్తి అలాగే పట్టుకొని ఎగిరిపోతున్న గురుద్రోహి అస్థిపంజరం కేసి కళ్ళార్పకుండా చూడసాగాడు. సమరసేనుడు చతుర్నేత్రుణ్ణి సమీపించి శాక్తేయుడి త్రిశూలాన్ని అతడి చేతికి అందించాడు. ఏకాక్షి తన దృష్టిని అస్థిపంజరం మీద నుంచి చతుర్నేత్రుడి కేసి తిప్పేసరికి అతడి కంటికి మెరుస్తున్న శాక్తేయుడి త్రిశూలం కనబడింది. వెంటనే అతడు ఒక చావు కేక పెట్టి కపాల, కాలభుజంగా అని అరుస్తూ పారిపోసాగారు. చతుర్నేత్ర, ఆ పాపిని ప్రాణాలతో పోనివ్వకండి అన్నాడు సమరసేనుడు. ఆ మాటలకు చతుర్నేత్రుడు నవ్వి, సమరసేన, ఏకాక్షి ఎక్కడికి పారిపోలేడు. మనం ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన ఈ త్రిశూలం వాడెక్కడ దాగి ఉన్నా సరే పోయి హతమార్చగలదు అంటూ త్రిశూలాన్ని ఏకాక్షి కేసి విసురుతూ, ఆ గురుద్రోహి తమ్ముడైన ఏకాక్షిని హతమార్చిరా అన్నాడు. త్రిశూలం మెరుపులా గాలిలోకి ఎగిరి ఏకాక్షి మాంత్రికుణ్ణి సమీపించి బలంగా గుండెల్లో పొడిచింది. అబ్బా అని అరుస్తూ ఏకాక్షి కింద పడిపోయాడు. త్రిశూలం తిరిగి వచ్చి చతుర్నేత్రుడి పాదాల ముందు పడింది. చతుర్నేత్ర, పనిలో పని,
కపాలుణ్ణి కాలభుజంగాన్ని కూడా తుదముట్టించు అన్నాడు సమరసేనుడు ఉత్సాహంగా. ఏకాక్షి చావు తరువాత కపాలము కాలభుజంగం ఎవరికీ హాని కలిగించలేవు అన్నాడు చతుర్నేత్రుడు. తరువాత అతడు ఒక్క క్షణం ఆగి, సమరసేన, మనం తూర్పు తీరం చేరి ఆ ధనరాశులతో ఉన్న నావను వశపరుచుకుందాం అన్నాడు. అందరూ కలిసి అడవిదారుల వెంట కొండలోయల గుండా నడిచి మరుసటి రోజు సాయంత్రం వేళకు తూర్పు తీరం చేరారు. ధనరాశులతో నిండి ఉన్న నావ, దానిని కాపలా కాస్తున్న నాగకన్య సముద్రంలో తేలియాడుతూ కనిపించారు. చతుర్నేత్రుడు తన చేతనున్న శాక్తేయుడి అపూర్వ శక్తులు గల త్రిశూలాన్ని మంత్రించి నావకేసి విసిరాడు. త్రిశూలం మెరుపు వేగంతో పోయి నావను తాకింది. మరుక్షణంలోనే నాగకన్య నావ చుక్కాని చేతపట్టి దానిని తీరానికి చేర్చింది. నేను శమనద్వీపపు రాజైన శాక్తేయుడి శిష్యుణ్ణి. నా పేరు చతుర్నేత్రుడు. ఇది మంత్రశక్తి గల ఆయన త్రిశూలం. గురువాజ్ఞ తెలుసు కదా, నువ్వు నా భార్యవు అన్నాడు చతుర్నేత్రుడు నాగకన్యతో. నాగకన్య ఆ మాటలు వింటూనే చుక్కాని వదిలి ముందుకు వచ్చి చతుర్నేత్రుడికి ప్రణమిల్లింది. సమరసేనుడు, సైనికులు ఉత్సాహంగా జేజేలు పలికారు. చతుర్నేత్రుడు సమరసేనుడికేసి తిరిగి, సమరసేన, ఈనాటి నుంచి మేము భార్యాభర్తలం. ఈ మంత్రాల దీవిలో శాంతంగా కాలం గడపదలిచాము. నువ్వు వచ్చిన పని విజయవంతంగా ముగిసింది. నావలోని ధనరాశులతో మీ కుండలిని ద్వీపం చేరవచ్చు అన్నాడు. అప్పటికప్పుడే సమరసేనుడు ప్రయాణ సన్నాహాలు పూర్తి చేశాడు. అతడు చతుర్నేత్రుడికి తన కృతజ్ఞత తెలియపరిచాడు. చతుర్నేత్రుడు అతన్ని దీవించి తన భార్య అయిన నాగకన్యతో అరణ్యం కేసి వెళ్ళిపోయాడు. భూకంపాలతో, భయంకర మృగాలతో నిండి ఉన్న మంత్రాల దీవి తమకు నివాసయోగ్యం కాదని నిశ్చయించుకున్న శివదత్తుడు, అతడి అనుచరులు కూడా సమరసేనుడితో కుండలిని ద్వీపానికి బయలుదేరారు. నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్న సముద్రంలో 1 మాసం రోజులు ప్రయాణం చేసి ఒకనాటి ఉదయకాలంలో అందరూ కుండలిని ద్వీపం చేరారు. ఎంతో కాలం తరువాత తిరిగి వచ్చిన సమరసేనుడికి సైనికులకు ద్వీప ప్రజలు, రాజైన చిత్రసేనుడు ఘనమైన స్వాగతం ఇచ్చారు. ఎన్నో ధనరాశులు గల నావను కూడా వెంట తెచ్చినందుకు ప్రతి ఒక్కరూ పరమానందం చెందారు. విన్నారు కదా, తోకచుక్క కథ సమాప్తమయ్యింది. రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకొస్తాను.